హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? జెన్యున్గా చెప్పండి, మీలో ఎంతమంది ఈ లవ్ ట్రాక్లను ఇష్టపడ్డారో? ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఎంతమందికి బాగా అట్రాక్ట్ అయింది? నిజంగా ఫీల్ అవ్వగలిగారా? అందులో నిజంగా జెన్యూనిటీ ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? ఒకవేళ అనుకుంటే కనుక దయచేసి కామెంట్ చేయరా, అవి ఎందుకు మీకు జెన్యూన్ అనిపించాయి అనేది. అండ్ జెన్యూన్ కాదు, ఇలాంటి సోద అవ్వరాలు ఈ పులిహార పంచాయతీలో మాకు ఎందుకు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అయ్యా. నిజంగా ఈ ట్రాక్లు నచ్చుతున్నాయా లేకపోతే జనాలు కోరుకుంటున్నారని చెప్పి వీళ్ళు వేసారో ఏమో తెలియట్లేదు. సో దయచేసి ఒకసారి కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేసి ఈ వీడియోని చూడడానికి స్టార్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓపెన్ చేయడమే గుంటూరు కారం సాంగ్తో స్టార్ట్ చేశారండి. సో గుంటూరు కారం సాంగ్ అందరూ డాన్స్ చేశారు. ఏదో ఉంటుంది అనుకున్నాను నేను, ఏం లేదు, మొత్తం అంతా కూడా పులిహార 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 అంతే. ఇంకా ఇడ్లీ కడాయి చుట్టూ అల్లిన ప్రేమ కథలు అనమాట. ఎందుకు వచ్చిన ప్రేమ కథలు, ఎందుకు వచ్చిన పులిహారలో అర్థం కాలేదు. ఎవరు ట్రై చేస్తున్నాడు, ఎందుకు ట్రై చేస్తున్నాడో కూడా అసలు అర్థమే కాలేదు. అసలు ఎటు షూట్ చేస్తే ఏదో చీకట్లో బాణం వేసినట్టు రీతు గారు అట్టేస్తున్నారు అనమాట. అది వెళ్ళి ఒకసారి పవన్కి తగులుతుంది, ఒకసారి సోల్జర్ పవన్కి తగులుతుంది, ఒకసారి డీమన్ పవన్కి తగులుతుంది, ఒకసారి ఇమ్మనిల్కి. ఓరి బాబు నాయనా, మాకు ఎందుకు వచ్చిన గొడవరా బాబు ఇదంతా. ఇక తప్పదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏం లేదండి, ఇడ్లీ తినాలని అనిపించింది రీతు గారికి. వెళ్ళి సోల్జర్తో కాసేపు పులిహార కలిపి నాకు నిన్ను చూస్తూ ఉండాలని ఉంది, నువ్వు తిడితే పడాలని ఉంది, ఈ టైపు ఈ టైపు క్రింజులన్నీ వేసి ఆ క్రింజ్ దాంతో నెమ్మదిగా ఇడ్లీ సంపాదించుకున్న ఇడ్లీని తీసుకుని వెళ్ళి డీమన్ పవన్ నోట్లో పెట్టి తిన్నాయినా అని చెప్పాను. అంది ఎక్కడ అడగడం ఎందుకు, అక్కడ తినిపించడం ఎందుకు, మనోడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట. ఈ హృదయం అన్నట్టు ఎక్కడికో వెళ్ళిపోయాడు పాపం డీమన్ పవన్. పోనీ తినిపించింది, వదిలేచ్చు కదా. ఇలా తినిపించానని చెప్పి మళ్ళీ వెళ్ళి సోల్జర్కి చెప్పింది. సోల్జర్ ఏమో కొద్దిగా సర్లా అయితే ఏదో అయింది అని చెప్పారు అనుకున్నారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కూర్చొని సోఫా సెట్లో కూర్చొని అక్కడ కాసేపు పులిహార కలుపుకోవడాలు సరిపోయింది. వాళ్ళు మాట్లాడుకోవడాలి, వీళ్ళు మాట్లాడుకోవాలి, ఏయో సోది అంతే. అంత క్రింజ్ అయ్యా బాబు, అంత క్రింజ్ని మేము చూడలేము, చెప్పలేము కూడా ఆడియన్స్కి. అలా చెప్పింది. సర్లే ఇక చెప్పింది అనుకుంటే మళ్ళీ కాసేపు ఉన్నాక మనోడు క్లిప్ ఎవరో దాచేస్తే వెళ్ళి తనుజ గారు సోల్జర్ ఇద్దరికి కలిపి మళ్ళీ ట్రాక్, పులిహార ట్రాక్. ఇద్దరు కాసేపు కూర్చొని ఏమవుతుందో చెప్పు, ఏమైందో చెప్పు అని చెప్పానండి. ఇతనికి వస్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరు ఓపెన్గా మాట్లాడుకోవడానికి రీతు గారిని బయటకు వెళ్ళమన్నాడు మన పవన్. ఇంకంతే సోల్జర్ పవన్. ఇంకంతేనబ్బా, ఈవిడ హర్ట్ అయిపోయి బయట వెళ్ళి కూర్చుంది. మళ్ళీ ఈయన వెళ్ళి ఆవిడ నోదార్పు యాత్ర వెళ్ళి సోఫా సీట్లో కూర్చుని ఆవిడ ఓదార్చి ఆవిడ పట్టుకుని సకనొత్తి అమ్మ ఆవిడేదో నిజంగా లవర్లా ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి చోట కూర్చొని ఆ చెప్పి అలిగితం, ఎందుకు వచ్చిన అలకలో, ఎందుకు వచ్చిన ప్రేమలో, ఎందుకు వచ్చిన పులిహారలో, ఎవడ చూస్తాడో, ఎవడికి ఉపయోగం, ఎందుకు చూపిస్తున్నారు. సోల్జర్ వచ్చేమో రీతుని సవరదెత్తుంటే మనోడేమో పక్కనే కూర్చొని డీమన్ పవన్ చూస్తున్నాడు. ఏంట్రా బాబు ఫైనల్కి ఇది ఎటు వెళ్తుందా, ఆడివైపు వెళ్తుందా, నా వైపు వెళ్తుందా అని కూర్చుంటే మధ్యలో ఇవిడ మాట అంది, నీ వల్ల నేను 10 minutes హర్ట్ అయ్యానని చెప్పగానే ఇతను లెగిసిపోయాడు. డీమన్ పవన్ లెగిసిపోయి 2 చేతులు జోబులో పెట్టుకుని అలా వెళ్ళిపోతున్నాడు. ఎటు వెళ్ళిపోతున్నాడు ఆయనకు తెలియదు. నిజంగా జోబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. అరే అమ్మ ఏంట్రా బాబు మేము స్టఫ్ అంతా ఎత్తున్నాడు ఇడు అనుకున్నాను నేను. నిజంగా అలాగే అనిపించింది నాకు. వెళ్ళిపోయాడు కోపంగా. రీతు అలాగే చూస్తుంది. ఏందో తర్వాత కాసేపు ఉన్నాక మళ్ళీ ఈయన వచ్చాడు, డీమన్ పవన్ వచ్చి మళ్ళీ పక్కన కూర్చుని అమ్మాయితో చేతులు పట్టుకుని అది పట్టుకుని టచ్చింగ్లు, లుక్కులు, గిక్కులు, పులిహార పంచాయతీలు, నీకు ఓకేనా, నాతో ఉంటావు. ఏవో నాయనా వద్దయ్యా బాబు, మీకు దండం పెడతా, నీ క్రింజిని ఎక్కడితో ఆపేయండి. కాదు స్టఫ్ అంతా అయిపోయిందా బాబాయ్, మళ్ళీ ట్రయాంగిల్ లవ్ యాంగిల్ చూపిస్తూ మొదలెట్టావు. అమ్మా ఆవిడ వస్తుంది కదా, ఎవరో అలీకచి టిపికల్స్, ఆవిడ వచ్చిన తర్వాత ఇలాంటివి ఉంటాయేమో అనుకున్నాను. ఎందుకంటే ఆవిడ ఉండడం అంత అట్రాక్టివ్గా ఉంటుంది కదా. సో ఎలాంటోడైనా ఎలాంటోడైనా కానీ ఆవిడ వెనకాల తిరిగేస్తాడు అనుకున్నాను నేను. వచ్చిన వాళ్ళు ఎవరో కానీ అక్కడ మొదలవుతాయి అనుకున్నాను పంచాయతీలు. ఎక్కడ మొదలైపోయినాయి, అప్పుడే స్టార్ట్ చేశారు. ఇంకా మళ్ళీ మధ్యలో ఆవిడ వచ్చి నేనేం ఫీల్ అవుతున్నాను నాకు తెలియట్లేదు, ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అన్నట్టు సోల్జర్ పవన్తో మాట్లాడుతుంది. అయినా కానీ సోల్జర్ పవన్ ఏదో కన్సల్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఇంతలో ఇమ్మానుయల్ గారు కూర్చుని ఎడుతున్నాడు. మధ్యలో ఈయనకేమైందిరా బాబు అనుకుని తనుజ గారును అండ్ మన రీతు గారు ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చొని ఇమ్మానుయల్ ఏమైందంటే లేదు నేను సాడ్గా ఉన్నాను. అదే ఎందుకంటే నాకు ఉన్నది మీరిద్దరు కూడా వాళ్ళతో బిజీగా ఉండి మీరు వాళ్ళతో తిరుగుతుంటే నేను ఎవరిని పట్టించుకోవాలి, ఈ హౌస్లో నాకు ఉన్నది మీరిద్దరే అన్నారు. అనగానే ఇతను ఏడుతా అనగానే వాళ్ళిద్దరూ వచ్చి గట్టిగా పట్టుకుని ఎక్కి ఏడ్చేశారు. వితిన్ సెకండ్ టక్ మన నవ్వేశారు. అసలు ఏంది అర్థం కాలేదు నాకు. అసలు ఒక ఎమోషన్లో ఏడ్చేశారు. ఇది ఎమోషన్ అంతా క్రింజ్ అనుకుని వెంటనే రియలైజ్ అయ్యి నవ్వేశారా నాకు అర్థం కాలేదు. అమ్మ అపరిచిత అమ్మ ముగుళ్ళలో ఉన్నారు కదరా బాబు మీరు. అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే కోప్పడిపోతారు, అప్పుడే స్ట్రాటజీలు బిహేవ్ చేస్తారు. అమ్మ అప్పుడే ఎలిమినేట్ అయిపోయినా అలా చూస్తూ ఉంటారు. అమ్మో నాయన నిజంగా నట్ట కిరీటిలరా స్వామి. ఏ టైంకి ఎలా బిహేవ్ చేస్తున్నారో మీకే తెలియట్లేదు. మీ బిహేవియర్ని బేస్ చేసుకుని మేము రివ్యూలు ఇస్తుంటే వ్యూస్ రావు ఏందో. సో ఈ పులిహార పంచాయతీ అంతా పక్కన పెట్టేస్తే ఇప్పటివరకు చెప్పిందంటే ఎపిసోడ్ అంతా ఉందండి బాబు. మధ్యలో ఏం చెప్తామని చెప్పేశాను. సో ఆ ఇడ్లీ పులిహార అనేది ఒకసారి మొదలైన తర్వాత రాము గారు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. లైక్ అది భోజనం చేసేటప్పుడు ఏడుస్తూ ఉన్నారు. మా అమ్మగారు గుర్తొచ్చారని చెప్పి సంజన గారు మంచి మాట అన్నారు. నువ్వు నాకు చిన్న బిడ్డ లెక్క, ఇమ్మానుయల్ నాకు పెద్ద బిడ్డ, నువ్వు నాకు చిన్న బిడ్డ లెక్క అని చెప్పాను అన్నారు. సౌండ్లు తగలయ్యా.
సో చిన్న బిడ్డ లెక్క అని చెప్పని అన్నారు. యాక్చువల్లీ కన్సల్ట్ చేయడం బాగా నచ్చింది, గుడ్. యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇమ్మాన్యుయల్ గారిని అండ్ ఇతన్ని కూడా ఇద్దరు బిడ్డలుగా అనుకోవడం బాగా నచ్చింది, నీకు మేము అన్నమాట. అండ్ రీతు గారు కూడా అంతే, ఫ్రెండ్గా నేను నీకు ఉన్నాను అని చెప్పని వెళ్ళి కన్సల్ట్ చేశారు, బాగుంది, గుడ్. నెక్స్ట్ మనీష్ ఇమ్మాన్యుయల్ గారి డిస్కషన్ ఇవాళ బిట్లు చూపించారు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ గారు మనీష్ గారు కూర్చున్నారు. ఈయన తలపోగారు తగలేదండి, సారీ తల్లలేదు కదా, ఓన్లీ ఓకే, వెరీ గుడ్, వదిలేరా బాబు. మనీష్ గారు ఇమ్మాన్యుయల్ గారు కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇమ్మాన్యుయల్ గారు ఎంత ట్రై చేసినా కానీ మనీష్ గారు ఒకే దాని మీద ఉన్నాడు. అబ్బా ఇతను మెంటలో లేకపోతే ఏమో తెలియదు కానీ ఇలాగే ఉంటే అయిపోయింది ఇంకా. ఈ గట్టిగా నాగార్జున గారి దగ్గర నుంచి మామూలు దెబ్బలు రావు, చాలా గట్టి దెబ్బలను వస్తాయి. ఒకవేళ ఆయన చెప్పకపోతే ఇమీడియట్గా ఇతను బయటకు వచ్చేస్తాడు. ఇతని గేమ్ని చెడదొబ్బుకుంటాడు అండ్ బయటకు వచ్చేస్తాడు కూడా. చూస్తా ఉన్నాను ఇంకెలా ఉంటే. ఇతను అన్న మాట ఏంటంటే, నాకు భరణి గారు నచ్చట్లేదు కదా, ఇప్పుడు అతను నా దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నాడు, ఇంకా నా పక్క బెడ్డే ఉంది, అలాంటి వాడు ఉంటే కనుక అలాంటి వాడు పక్కన కూడా నేను పడుకోను అని చెప్పాను అంటున్నాడు. ఎవర్రా బాబు అయినా తీవ్రవాదా లేకపోతే ఏమన్నా అఘాయిత్యం చేసినోడా నాకు అర్థం కాదు అసలు. నీకు నచ్చని ఒక మనిషి, ఆ మనిషి అమ్మ నీ పక్కన కూడా పడుకోవడానికి అర్హుడు కాదన్నట్టు చెప్తుంటే నువ్వేంటో అసలు ఎక్కడి నుంచి దిగొచ్చావేంటి బ్రహ్మపుత్ర కొడుకులాగా. సరే అమ్మ, రేషన్ వచ్చింది. ఆ రేషన్ ప్రియ గారు కరెక్ట్గా అరేంజ్ చేసి ఇది ఎవరికి ఇవ్వాలి అండ్ ఎప్పుడు వాడాలి ఈ టైప్ అంతా చెప్పుకుంటూ వచ్చారు. పక్క నుంచి ప్యారలల్గా రీతు గారిది పులిహార పంచాయతీ ఓకే డన్ టక్. వెంటనే హరీష్ గారు పడుకున్నారు. హరీష్ గారు పడుకుంటే కుక్కలు అరిచాయి. సో ఆ కుక్కలు అరవటం వల్ల మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు. సో కట్ చేస్తే హరీష్ గారు పడుకుని పోయారు, పాపం నిద్రపోయారు. ఆయనకి హెల్త్ బాగోకపోవడం వల్ల, సరిగ్గా తినకపోవడం వల్ల పడుకుని పోయారు. ఆయన పడుకోవడం వల్ల వెంటనే కుక్కలు అరిచాయి. ఆ కుక్కలు అరవటం వల్ల మొత్తం అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. లోపలికి సంజన గారు ఏమో అయిపోయారు అన్నట్టు శ్రీజ కూడా పరిగెత్తుకుని వచ్చింది. తీరా చూస్తే హరీష్ గారు. సో వెంటనే మనీష్ గారు వచ్చి బాగా డీల్ చేశారు. సార్ మీకు ఓపిక ఉంటే, ఒకవేళ మీకు కుదిరితే కనుక పనిష్మెంట్ ఏమనుకున్నామంటే స్విమ్మింగ్ పూల్లో దూకాలనుకున్నాను, బట్ మీకు ఓకే అనుకుంటే, మీ హెల్త్ ఓకే అనుకుంటే కనుక మీరు వచ్చి దూకొచ్చు, లేదంటే మీ ఇష్టం అన్నట్టు చెప్పాడు ఆయన. గుడ్, యాక్చువల్లీ ఇలానే ఉండాలి స్వామి, ఇలా వెళ్ళిరా నాయన, ఈ ట్రాక్ ఇలా కంటిన్యూ చేస్తేనే నీకు వర్కౌట్ అవుతుంది. నీ తెలివితేటలు లిమిటెడ్గా వాడినప్పుడే పని అవుతుంది. బుర్ర నీకు యూజ్ చేసిన అతిగా ఆలోచించిన చెడమింగించుకుంటావు. ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, హరీష్ గారు పాపం ఆశా శైని గారిని కూర్చోబెట్టుకుని సారీ చెప్పారు. అంటే ఆ థమ్స్అప్ టాస్క్ ఏదైతే ఉందో ఆ థమ్స్అప్ దాంట్లో అందరూ మిమ్మల్ని కూడా నామినేట్ చేశారు కదా, అందరం మిమ్మల్ని, సో నా వల్ల జరిగింది, సో సారీ అని చెప్పారు అన్నారు. యాక్చువల్లీ హరీష్ గారు ఇలాంటి విషయాలు చాలా కరెక్ట్గా ఉంటాడు అబ్బా, నాకు అది బాగా నచ్చింది. ఆవిడ కూడా చాలా టేక్ ఇట్ ఈజీగానే తీసుకున్నారు. అయ్యా అదేం పర్లేదు సార్ అని చెప్పారు అన్నారు. సో గుడ్, యాక్చువల్లీ బాగా చేశారు. ఇది ఇలా జరుగుతుంటే ఇంకో పక్క నుంచి ఇమ్మాన్యుయల్కి తనుజకి మళ్ళీ ఏదో లవ్ స్కిట్ టైప్ ఏదో చేశారు. ఆ ప్రాంక్ కాల్ టైప్ ఏదో కాల్ మాట్లాడినట్టు, లవర్తో కాల్ మాట్లాడినట్టు ఏదో చేశారు. ఆ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అది కామెడీ ట్రాక్ కానీ అది లవ్ ట్రాక్లో చూపించారు. ఎందుకు చూపించారు అర్థం కాదు. వద్దయ్యా బాబు, మాకు కంటెంట్ చూపించాలి, ఇలాంటి సొల్లు పులిహోర పంచాయతీలు మాకు వద్దు. ఆ తర్వాత తనుజ గారు అండ్ రీతు గారు ఇద్దరు వచ్చి హరీష్ గారు పక్కన కూర్చొని, సార్ ఇంకెన్నాళ్ళు ఎలా ఉంటారో కొద్దిగా మూవ్ ఆన్ అవ్వండి, తినండి, మీ వైఫ్ పేరు అంటే నాకు చాలా ఇష్టం సార్ అని చెప్పని అన్నారు. కొద్దిగా కన్సల్ట్ చేయడానికి ట్రై చేశారు. గుడ్ ట్రై, యాక్చువల్లీ ఈ ట్రై బాగా వర్కౌట్ అయింది. ఇతను ఉన్న పలంగా అందులోంచి బయటకు వచ్చేసాడు. నైట్ ఆమ్లెట్ వేయించుకుని తిన్నాడు వాళ్ళందరితో. అండ్ నెక్స్ట్ డే వచ్చి వాళ్ళందరితో పాటు భోజనం చేశాడు. కలిసి కూర్చొని కదా విడిగా అనుకుంటాం, మొత్తానికి భోజనం అయితే చేశాడు. అంత బాగానే జరుగుతుందంటే మన సంజన గారు ఏదో దాంట్లో పుల్లెట్టాలి కదా. సో ఆవిడ వచ్చి పాపం ఆశా శైని గారు ఏదో ఆ డ్రైయింగ్ ఏదో చేస్తుంటే బట్టలకే మీరు ఎందుకు చేస్తున్నారు ఈ టైప్ ఏదో ఇరిటేట్ చేయడం చేసింది. ఇక అనవసరం అండి బాబు ఈ క్యాండిడేట్, వీళ్ళిద్దరికే పడదు. ఇంకా ప్రతిరోజు రోజుకోటి కంటెంట్ ఉంటుంది వీళ్ళిద్దరిది, అది ఎందుకో అర్థమై సావదు. ఆ తర్వాత మంచి సీన్ పడిందండి. క్యాప్టెన్స్కి సంబంధించిన బోర్డు ఉంది. ఫస్ట్ క్యాప్టెన్ అని చెప్పి సంజన గారు పెట్టి, సంజన గారు చెప్తున్నారనమాట, నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు వచ్చినా సరే వాళ్ళని హ్యూమిలియేట్ చేయకుండా చేయండి. నా వరకు నాకు ఎంత అవుతుందో నేను అంతవరకు చేశాను, బట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళని మాత్రం హ్యూమిలియేట్ చేయకుండా ట్రై చేయండి. ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఆడటానికి ట్రై చేయండి. ఇక్కడ ఎవ్వరు కామనర్స్ కాదు, ఎవ్వరు సెలబ్రిటీస్ కాదు, అందరూ సమానమే, అలాగే వెళ్దామని చెప్పాను. గట్టిగా ఆలోచిస్తే, క్లియర్గా ఆలోచిస్తే కామనర్స్ అందరికీ కూడా ఒక పెద్ద హింట్ అబ్బా, ఇది ఈవిడికి ఎలా అనిపించిందో నాకు అర్థం కాలేదు. అసలు ఉంది బుర్రలో గుజ్జుంది, ఆలోచన ఉంది. ఎంత మంచి హింటో, ఏమో పట్టుకుంటారేమో అనుకున్నాను. అదే నాగార్జున గారి దగ్గర నుంచి వస్తే పట్టుకుంటారు కానీ ఈ పర్సన్ దగ్గర నుంచి వస్తే ఎందుకు పట్టుకుంటారు. శ్రీజ పట్టుకోవడం మానేసి పిచ్చ పిల్ల మెంటల పిల్ల వచ్చి వాదిస్తుంది. ఇది కూడా గొడవేమో అనుకుని ఏదో నామినేషన్స్లో అన్నట్టు మీరు ఎలా అనేస్తారు అలాగా మేము హ్యూమిలేట్ చేస్తామని చెప్పి మేము అలా చేస్తామంటే నా తల్లో అదొక హింటే బాబు. ఆ హింట్ని పట్టుకుంటే గేమ్ సూపర్గా వెళ్తుంది. మీరు ఓవర్ బోర్డ్ అయిపోతున్నారు. ఓనర్స్ అన్నట్టు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. మీరు నిజంగా ఓనర్లా బిహేవ్ చేస్తున్నారు. అది ఒకసారి చాలా సాడిస్టిక్గా ఉంటుంది, చాలా ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట. సో శ్రీజ గారు షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అపార్ట్ ఫ్రమ్ అగ్ని పరీక్ష షో, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నాకు ఇరిటేషన్ అనిపించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది. నిన్న కొద్దిగా బాధ వచ్చింది ఆ నామినేషన్స్లో, అండ్ ఇప్పుడు చాలా ఇరిటేషన్ వచ్చింది. మంచి పాయింట్ని పట్టుకోవాలి, పట్టుకునే క్యాండిడేట్ కూడా నువ్వు, అలాంటిది నువ్వు కూడా ఇరిటేట్ అయ్యి ఆ వచ్చిన హింట్ని చెడదొప్పుకుంటే ఏం చేయాలి ఇంకా.
ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పులిహార సేమ్ తనుజ గారు వెళ్ళి సోల్జర్తో పులిహార, సోల్జర్ వెళ్ళి రీతుతో పులిహార, రీతు వెళ్ళి డీమోన్తో పులిహార, డీమోన్ హర్ట్ అయ్యి మళ్ళీ చాక్లెట్ పులిహార. ఈవిడికి చాక్లెట్ ఇష్టం అని చెప్పిన వెళ్ళి ఈవిడ అడిగిందని వెళ్ళి చాక్లెట్ మళ్ళీ సంజన గారి దగ్గర నుంచి తీసుకుని వచ్చి అది వచ్చి దొంగతనంగా బెడ్ పక్కన కూర్చొని ఏది వద్దులే ఆ పక్కకు వచ్చి కూర్చుని ఆ సీక్రెట్గా చేతిలో పెట్టి ఆ చాక్లెట్ ఎత్తే ఆ చాక్లెట్ నువ్వు కూడా తిను అని చెప్పని రీతి అంది. నువ్వు తిన్నాక నాకు కొంచెం ఇవ్వంటే 3 బయటలు ఉన్నాయి, 3 బయటలు ఇవ్వచ్చు కదా. ఆ 3 బయటలో ఒక బయట తీసి ఆవిడ సగం తిని ఆ ఎంగిల్ మళ్ళీ మనోడికి ఎత్తే అది మనోడు ఓ అని నములుతూ ఎంత ప్రేమగా ఫీల్ అవుతూ తిన్నాడో మాకు చికాకు మింగుతుందిరా నాయన. ఆ తర్వాత హరీష్ గారు ఒక ఆమ్లెట్ వేయించుకొని తిన్నారు. అండ్ ఆయనే కాకుండా పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క మిట్ట పెట్టి షేర్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఆయన నార్మల్ అయిపోయాడు. అందరితో కలిసి భోజనం టైప్ చేసేసాడు అనమాట. బట్ ఆ నెక్స్ట్ మాత్రం ఇమ్మాన్యుయల్ గారు ఒక చోట కూర్చుని డల్గా కూర్చొని ఏడుస్తుంటే వీళ్ళిద్దరు రీతు గారు అండ్ తనుజ గారు ఇద్దరు వచ్చి ఏమైంది అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, నేను ఒంటరిగా ఫీల్ అవుతాను అబ్బా, నాకు ఉన్నదే మీరిద్దరు అంటే మీరిద్దరు చెరువు ట్రాక్ ఎత్తుక్కుని వెళ్ళిపోతే ఎలాగ నేను ఇక్కడ ఒంటరి అయిపోయినాను. కానీ వీళ్ళందరికీ వెళ్ళి పాస్ట్ గుర్తొచ్చినట్టు ఉంది. అరే నిజమే కదా, మనం కంటెంట్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కానీ యాక్చువల్లీ మనకు బలమైన ఈ బలహీనత అయిన ఫ్రెండ్షిప్ అని ఏదైనా వీడే కదా, వీడిని వదిలేసి అలా వెళ్ళిపోయామని రియలైజ్ అయ్యి పాపం వాళ్ళు వచ్చి గట్టిగా పట్టుకుని ఏడ్ చేశారు, గట్టిగా ఏడ్ చేశారు. అలా ఏడ్ చేసిన తర్వాత ఇమీడియట్గా రియలైజ్ అయినట్టు మరి ఏమొచ్చింది అమ్మ వెంటనే నవ్వేశారు, పక్క నవ్వుకున్నారు. నేను కూడా ఎమోషనల్ అయిన ఒక నిమిషం అయ్యో పాపం అమ్మ అనుకున్నాను, ఇమీడియట్గా నవ్వేశారు. అసలు ఎందుకు నవ్వారు ఏందో కూడా అర్థం కాలేదు. పోనీ మొత్తానికి ఏదో చిన్నది ట్రై చేశారు, వర్కౌట్ అయింది. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు ఏదో వర్క్ చేసుకుంటుంటే సంజన గారు వచ్చి మీరు ఆ వర్క్ చేయడానికి వీల్లేదు అది ఇది అని చెప్పానన్నారు. అది బిగ్ బాంగ్ అయ్యా బాబు, బిగ్ బాంగ్ని ఎవ్వడు కూడా క్రాస్ చేయడానికి కానీ క్వశ్చన్ చేయడానికి కానీ ఆపడానికి కానీ లేదు. బట్ ఏదో ఆవిడ వచ్చి ట్రై చేశారు, కుదరలేదు. అసలు సుమన్ శెట్టి గారు ఒప్పుకోలేదు. నాకు వచ్చిన బిగ్ బాంగ్ ఇది కాబట్టి నేను ఊడుస్తాను, కుకింగ్ డిపార్ట్మెంట్లోకి మళ్ళీ వెళ్తాను, వెళ్తాను వదిలేచ్చు కదా. ఈ మనిషి అదే పట్టి నీకు దండం పెడతా అని చెప్పని అతను హ్యూమిలియేట్ చేసి వదిలేదు. ఈవిడ చాలా చిన్న చూపు చూస్తుంది సుమన్ శెట్టి గారిని. మరి కమెడియన్గా చూస్తుందో లేకపోతే ఈవిడ ఆయన కన్నా పెద్ద స్టార్ అనుకుందో ఏమో తెలియదు కానీ అది క్లియర్గా కనబడిపోతుంది. బట్ సుమన్ శెట్టి గారు మాత్రం రెస్పెక్ట్ ఇస్తూ నేను 2 చేస్తానండి అని చెప్పాను అన్నారు. ఇమ్మాన్యుయల్ పిలిచి మరీ పంచాయతీ పెట్టింది, నువ్వు కుకింగ్ అసిస్టెంట్గా ఉండు అని చెప్పాను. అయినా కానీ ఆయన చెప్పాడు, మేడం అతను ఏది చేయనంటే ఓకే బట్ 2 చేస్తానంటున్నారు, అలాంటప్పుడు పాపం ఇవ్వాలి కదా అని చెప్పారు అన్నారు. హరీష్ గారిని తీసుకొని వచ్చినా కానీ హరీష్ గారు క్లియర్గా చెప్పారు, మీరు కెప్టెన్ అయ్యండి, బిగ్ బాస్ రూల్స్ని మీరు క్వశ్చన్ చేయడానికి లేదు, మార్చడానికి లేదు, కావాలంటే బిగ్ బాస్కి ఛాలెంజ్ చేసుకోండి అంతే తప్ప అతను మాత్రం మార్చడం అని చెప్పాను అన్నారు. గుడ్. ప్రతిసారి కూడా మంచి సీన్ వస్తుంది అనేటప్పటికి మళ్ళీ వెంటనే పెంట అంతే ఏం లేదు. మళ్ళీ ఇతను డీమన్ పవన్ గారు వచ్చి బ్లూ టీషర్ట్ వేసుకుని వచ్చి ఆవిడ ముందు తిరుగుతూ నేను హర్ట్ అయ్యాను, నువ్వు నన్ను నోటీస్ చేయలేదు అని చెప్పాను అన్నాడు. ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడండి. రీతు గారు చాలా నార్మల్గా రెగ్యులర్గా ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు కదా, ఆ మూమెంట్లో ఏదో చిన్న రాయేద్దాం అన్నట్టు ఏదో చిన్నగా ఏదో ట్రై చేసింది కొద్దిగా, ఏదో ఫ్లర్టింగ్ ఏదో ట్రై చేసింది కొద్దిగా. ఆ ఫ్లర్టింగ్ని అతను ఎక్కడికో తీసేసుకుని రియల్గా బ్లూ టీషర్ట్ వేసుకుని వచ్చి ఇదిగో ఓరి అమ్మ మనం కూడా బ్లూయే కదా, బ్లూ టీషర్ట్ వేసుకుని వచ్చి నువ్వు నన్ను చూడలేదు, నేను నీకోసమే బ్లూ టీషర్ట్ వేసుకొచ్చాను, నీకు ఇష్టం అని చెప్పి నేను బ్లూ టీషర్ట్ వేసుకున్నాను అని నన్ను నోటీస్ చేయలేదు అని చెప్పాను. ఎందుకు వేసుకొచ్చాను అడుగుతుంది. నాయన ఈ క్రింజ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు స్వామి. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంక ఇదో పులిహార అనమాట. ఈ పులిహార వెళ్ళి ఎక్కడికో వెళ్ళింది, విత్ ఇన్ సెకండ్ పీకుతుంది చూడండి. మళ్ళీ దీని మీదే ఉంటాయి ఇంక వ్యవహారాలన్నీ. సగం ఎపిసోడ్ అంతా ఇదే ఉందండి బాబు. సగం ఎపిసోడ్ కాదు, ఎపిసోడ్ గంట ఉంటే 60 నిమిషాలు ఉంటే అందులో 40 నిమిషాలు ఇదే ఉంది స్వామి. కేవలం లవ్ ట్రాక్లు ఈ మాత్రమే, ఇంకో 10 మాత్రమే అక్కడక్కడ ఉన్నాయి. లాస్ట్ 10 నిమిషాలు టాస్క్ జరిగింది. సో ఈ లాస్ట్ 10 నిమిషాల టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడతో పులిహార పంచాయతీలు ఈ ఎక్స్ట్రా ఎవరాలు ఇవన్నీ పోగా టాస్క్ వచ్చింది. టాస్క్ ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్. టాస్క్ పేరు కాలమా చక్రవ్యూహమా. ఏం లేదండి, ఒక చక్రం ఉంటుంది, ఒక వీల్ ఉంటుంది, దానికి పట్టుకోవడానికి పోల్స్ ఉంటాయి. ఆ పోల్స్ని పట్టుకోవాలన్నమాట. కామనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనమాట. కామనర్స్ సెలబ్రిటీస్ కలిపి దాన్ని పట్టుకోవాలి, ఆ వీల్ని పట్టుకోవాలి. సో ఎవరైనా ఎలా అయినా కుదుపుకోవచ్చు, లాక్కోవచ్చు, పీక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఆ కాలచక్రాన్ని పట్టుకుని ఆ వీల్ని పట్టుకుని ఎవరు ఎక్కువసేపు అయితే ఉంటారో వాళ్ళు విన్ అనమాట. అంటే ఏ గ్రూప్ సభ్యులు, అది టెనెంట్సా లేకపోతే ఓనర్సా, ఇద్దరులో ఎవరైతే పట్టుకుంటారో ఎక్కువగా ఏ గ్రూప్ సభ్యుల చేతిలో అయితే ఉంటుందో చివరి వరకు కూడా వాళ్ళు విన్ అనమాట. వాళ్ళు క్యాప్టెన్సీ టాస్క్ ఆడటానికి అర్హులు అనమాట. సో అది పెట్టాలి. బట్ దాని రూల్స్ డిసైడ్ చేయడానికి మాత్రం సంచాలక్స్గా ఇద్దరిని పెట్టారు. ఒకటి ప్రియా గారిని, రెండోది తనుజ గారిని. ప్రియా గారు తనుజ గారు ఇద్దరు కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రూల్స్. వాళ్ళ రూల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే శ్రీజ గారు వెళ్ళిపోయి కేకలు వేసేసి ఎలా అరవద్దంటావు, ఎందుకు నోరు మూసుకోమంటావు, ఏదో చెప్పేసింది. ఇవాళ పాపం చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు శ్రీజ గారు. మనం ఏం చేయలేము ఇంక అంతే. ప్రతి ఒక్కరికి ఒక పెంట ఎపిసోడ్ పడుతుంది. నాకు తెలిసి ఈవిడి ఫస్ట్ పెంట ఎపిసోడ్ అనమాట.
తనుజ గారు క్లియర్గా చెప్తున్నారు, మీరు మాట్లాడుకుంటే టాస్క్లు ఆడితే మేము ఫోకస్డ్గా చూడడానికి ఉంటుంది, ఎవరు అవుట్ అయ్యారు ఎవరు అవుట్ అవ్వలేదు అనేది క్లియర్గా చెప్పడానికి ఉంటుంది అని చెప్పానంటే వినొచ్చు కదా. లేదు వెళ్ళారు, అమ్మ ఎంత బ్యాక్గ్రౌండ్లో ఎంత పెద్దది జరిగిందండి బాబు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏంటది అంటారు, ఫుడ్ దాచేసుకోవడాలో లేదంటే వాళ్ళు పెట్టేసుకోవడాలో. ఆ 10 hours 12 hours అని ఒకటి ఉంటుంది, కాలచక్రం అని చెప్పని పెట్టారనమాట. సో ఆ 10 hours 12 hours ఆ అవర్స్ని జీరో చేసుకునే వరకు బిగ్ బాస్ వీళ్ళకి ఛాలెంజ్లు ఇస్తూనే ఉంటాడు. అలా ఛాలెంజ్లు ఇచ్చినప్పుడల్లా వీళ్ళు చేస్తూ ఉంటే దాని తగ్గట్టు టైం తగ్గుతుంది. జీరో వచ్చేటప్పటికి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో, ఏ టీం వాళ్ళకి వస్తాయో వాళ్ళు విన్ అన్నట్టు అనమాట. సో ఈరోజు మొదటి ఛాలెంజ్ ఇది, కలమా చక్రవ్యూహమా అనేది. సో ఇది పెట్టారనమాట. సంచాలకులు చెప్తున్నా కానీ అసలు వినరా ఈ మనుషులు, అసలు అర్థమే కాదు. బ్యాక్గ్రౌండ్లో ఎంత పెద్దది ప్లాన్ చేసుకున్నారో నిజం చెప్తున్నాను, వీళ్ళ ప్లాన్ చేసుకున్నంత సేపు లేదండి అసలు టాస్క్. స్టార్టింగ్ బజర్ మోగ్గానే ఎవరికాళ్ళు లాక్కున్నారు, గెంటుకున్నారు, అటు చేశారు ఇటు చేశారు, టప్ అని అవుట్ అయిపోయారు. అబ్బా చాలా సింపుల్గా. అండ్ ఇమ్మనియల్ గారు కూడా షర్ట్ కూడా లేకుండా అమ్మ చాలా బాగా ట్రై చేశాడు, అప్రిషియేట్ చేయొచ్చు. అసలు చాలా గట్టిగా ట్రై చేశారు, భరణి గారిని లాగి అడి చేసి ఇటు చేసి పట్టుకుని మ్యాక్సిమం ట్రై చేశారు. బట్ మన హరీష్ గారు, డీమన్ పవన్ అండ్ పవన్ గారు, ఇలా సోల్జర్ గారు, వీళ్ళు ముగ్గురు పట్టుకుని చాలా గట్టిగా పట్టుకుని ఉన్నారనమాట. చివరి నిమిషం వరకు పట్టుకున్నందుకు వీళ్ళు ముగ్గురు విన్నారు. చివరి నిమిషం కూడా కాదు, నాకు తెలిసి 3 నిమిషాలు 4 నిమిషాల్లో లెగిసిపోయింది. దీనికోసం వీళ్ళు గంట ప్రిపేర్ అయ్యారు అంతే. 5 నిమిషాలు 3 నిమిషాల్లో తేలిపోయింది. సో ఈ రోజు వరకు టాస్క్ అయితే ఎక్కడితో ఆగిపోయింది. సో రేపొద్దున ఏం టాస్క్ పెట్టాలో చూడాలి. నేను ఇవాళ ఎపిసోడ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో, నిన్న కదా నామినేషన్స్ అయ్యాయి, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఉంటారు, మంచి టాస్క్ వస్తే కొట్టుకు వస్తారు అనుకున్నాను. అట్లాంటిది ఏమీ లేకుండా సింపుల్గా మంచి పులిహార బిట్లు వేసేసి, వద్దులే బిట్లు అనకూడదు సర్లే, మంచి పులిహార సీన్లు అవి వేసేసి తీసుకుని వచ్చి మా మొఖాన్ని మింగారు. మేమది గంట ఎపిసోడ్లో 40 నిమిషాలు ఆ పులిహార పంచాయతీ అంతా చూసి, ఎందుకంటే అందరికీ తెలుసు, అక్కడ యాక్ట్ చేసే వాళ్ళకి తెలుసు, ఇక్కడ చూసే మాకు తెలుసు, అది జెన్యూన్ కాదని. నువ్వు ఎంత ఎడిటింగ్లో ఎన్ని బీజిఎంలు వేసి ప్రోమోలు వదిలేసినా జనాలు అవి చూసి అవునా అనుకోవడం తప్ప ఏం చేయలేవు. ఇది వద్దా బాబా, మంచి కంటెంట్ ఏమైనా ఇవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఎపిసోడ్లో ఆ పులిహారని మీకు నచ్చితే కనుక దయచేసి ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నచ్చకపోతే కనుక మంచి కంటెంట్ కోరుకునేటట్టు అయితే కనుక లైక్ చేసి ఎందుకు కోరుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారు అనేది వీడియో కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడో టాక్స్. థ్యాంక్ యూ.